అన్నా అన్నా అరే అమర్హే కాదురా జయ్యనురా అన్నా 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 అమ్మా ఉన్నారా అమ్మా అమ్మ మన క్వార్టర్ గుర్తు వచ్చింది మన క్వార్టర్ గుర్తు కోటేయాలి అయ్యి ఒకసారి మనం గెలిపియాలి అమ్మ మనవాడు వార్డు మెంబర్ నిలబడ్డాడు నేను సర్పంచ్ నిలబడ్డా మీరు మర్చిపోకూరి మర్చిపోకురామ్మా నమస్తే తమ్ముడు తమ్ముడు నమస్తే నిన్నే మాట్లాడిస్తున్నా తమ్మి అయ్యో అన్న సారీ అన్న ఎన్నడూ మాట్లాడినా ఎదురుగా వచ్చి మాట్లాడించేసరికి కొంచెం డౌట్ పడ్డా అన్న దాందేమో తమ్ముడు సరే కానీ అంత మంచిదేనా అంత మంచిదే అన్న నువ్వు బాగున్నావు అన్న బాగున్నా తమ్ముడు ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ వస్తున్నాయి కదా సరే సర్పంచ్కి నిలబడ్డా ఇప్పుడు గెలిపిస్తే ఇంకా బాగుంటుంది తమ్ముడు ఎలక్షన్సా ఎలక్షన్స్ అన్న మర్చిపోయినావా అన్న సర్పంచ్ నిలబడుతుంది నేను వార్డు మెంబర్ నిలబడుతున్నా మర్చిపోయే టైం మీరేడిస్తారన్న పొద్దుంచలు పొద్దుగా దాకా ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు ప్రచారం గురించి చెప్తూనే ఉన్నారు ఏడ మర్చిపోతాన్నా తిరగాలి కదా తమ్ముడు మరి నిలబడ్డం కదా తప్పుతుందా అవును కరెక్టే అన్న తమ్ముడు నీ ఓటు మనకే జర మర్చిపోకు అన్న నీ ఓటు నా వార్డులోనే ఉన్నది మర్చిపోకుండా వేయాలి ఖచ్చితంగా వేస్తా అన్న మరి మాకేంది సాయంత్రం ఫోన్ చేసి అడ్రస్ చెప్తా ఆడ మనోడు ఉంటాడు నీకు ఏదంటే అదే అన్న ఓటు వేసేందుకు నాకేంటిది అని అడగలేదన్న ఓటు వేసినాక మాకేంటిది అని అడుగుతున్నా తమ్ముడు అర్థం కాదు నాకు అసలు ప్రచారం గురించి ఎట్లయితే తిరుగుతున్నావో గెలిచిన తర్వాత ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ఇట్లనే తిరుగుతా అంటే నీకే వస్తా నా ఓటు ప్రజల వద్దకే పాలన అన్నట్టు ప్రజలకు అందుబాటులో ఉంటా అంటే నీకే వేస్తా నా ఓటు ప్రజల మధ్య ప్రజల కోసమే జీవిస్తాను నువ్వు అంటే నీకే వేస్తా నా ఓటు లీడర్కి ఉండాల్సిన లక్షణాలు గతాన్ని వదిలేయాలి నేర్చుకోవడం ఆపొద్దు ఈగో వదిలేయాలి బాధ్యత సక్రమంగా నిర్వర్తించాలి తప్పును కూడా శాంతంగా చెప్పాలి ఎవరైనా బాధలో ఉంటే ఓదార్పునియాలి అన్ని సందర్భాలను స్వీకరించాలి ఎంత కఠినమైన నిర్ణయమైనా తీసుకునే ధైర్యం ఉండాలి మార్గదర్శకుడు కావాలి ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండాలి సమస్యలు ఎలాంటి అయినా కాంప్రమైజ్ అస్సలు అవ్వద్దు తన అనుచరుల కంటే ఒక అడుగు ముందే ఉండాలి తన అనుచరులకు ఎప్పుడూ అభినందనలు తెలుపుతూ ఉండాలి తను ఉన్న చోట నాయకత్వ లక్షణాలను ప్రదర్శిస్తూ ఉండాలి సమాజం నుండి ఎల్లప్పుడూ నేర్చుకుంటూ ప్రజలకు ఎంతో కొంత నేర్పిస్తూ ఉండాలి తన అనుచరుల ఎదుగుదలను కోరుకునేవాడే ఉండాలి అడ్డుకునేవాడు కాకూడదు తన స్వార్థం కోసం కాకుండా ప్రజలందరి కోసం ఆలోచించేవాడే ఉండాలి ఇవన్నీ నీలో ఉంటే ఖచ్చితంగా నీకే ఇస్తున్నా ఓటు ఏమన్నా ఊరి వాళ్ళందరూ ఎన్నుకునే నాయకుడు ఊరికి మంచి చేసేవాడై ఉండాలనుకోవడం తప్ప అవును తమ్మి మంచి నాయకుడు కావాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పు ఆ పని నేను చేస్తా ఈసారి నా మీద నమ్మకం ఉంచి నన్ను గెలిపించండి ఏ మాత్రం తేడా వచ్చినా నన్ను నిలదీసే హక్కు మీకుంది సరేనా అన్న తప్పుగా అనుకోకన్నా ప్రచారానికి వచ్చిన ప్రతి ఒక్కరు ఒకే రకంగా మాట్లాడేసరికి మంచి చేసే వాళ్ళు ఎవరో చెడు చేసే వాళ్ళు ఎవరో అర్థం కాక ఇలా అన్న నీకంటే చిన్నోడు నేను ఇట్లా అన్నడాన్ని ఏమనుకోకన్నా చిన్న పెద్ద తమ్ముడు ఉన్నది మాట్లాడినాం సరేగానే క్వార్టర్ గుర్తుకే మనం అవుతాం సరే తమ్ముడు ఏ ఒక్కసారి గెలిపిరి జర దయచూపురి సరే తప్పకుండా చాయ్ అన్న అమ్మ అన్న వాళ్ళు వచ్చారు చాయ్ పెట్టు ఇప్పుడు తమ్ముడు ఇప్పుడు ఎలాగైతే ప్రచారం జరుగుతున్నానో గెలిచిన తర్వాత ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి అప్పుడు వస్తా అప్పుడు చెప్పు అమ్మాయికి అన్న వచ్చిండు చాయ్ పెట్టమని వచ్చి తాగుతా హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో ఎవరిని ఉద్దేశించింది కాదు. ప్రతి గ్రామంలోని ప్రజలు తమ నాయకుడు గ్రామ అభివృద్ధిని చేసేవాడై ఉండాలని ప్రజలు కోరుకుంటారు. దాన్ని ఉద్దేశించి తీసినాము కాబట్టి దీన్ని ఎవరు పర్సనల్గా తీసుకోవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి.